అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే ఏంటి, అది ఎందువల్ల కలుగుతుంది, అది వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య అనుభవ చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కరిలో ఒక రకమైన లక్షణాలు కలుగుతుంటాయి. అంటే కొంతమందిలో తేనుపులు రావడము, అందులో పుల్ల తెనుపులు కొంతమందికి వస్తుంటాయి, మామూలు తెనుపులు కొంతమందికి వస్తుంటాయి, వికారంగా ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, కొంతమందికి అప్పుడప్పుడు వాంతులు అవుతుంటాయి, కొంతమందికి గొంతు భాగంలో ఎద భాగంలో అంటే చెస్ట్ భాగంలో మంట నొప్పి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వాంతి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కడుపు నొప్పిగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, అట్లే విరేచనం ఎక్కువసార్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి విరేచనం సరిగ్గా కాదు, అయినటువంటి విరేచనం కూడా గట్టిగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విరేచనంలో వాసన ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విరేచనంలో చీము, బంక, జిగురు ఇలాంటి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అట్లే విధంగా పొట్ట ఉబ్బరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆకలి సరిగ్గా వేయదు, కొంతమందికి విపరీతంగా ఆకలేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాల సమన్వితమే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. ఈ సమస్యలో కొంతమందికి కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయన్నమాట. కాబట్టి అందరికీ ఈ లక్షణాలని ఉండాలని లేదు, కొంతమందికి కొన్ని రకాలైన లక్షణాలు. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధం, ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 200 ml లేదా 200 ml తీసుకోండి. కష్టే కొద్దిగా మనం కష్టపడితే మనకి మంచి ఆవు నెయ్యి కూడా దొరుకుతుంది అనమాట. మరి ఆవు నెయ్యిని కాస్త వెచ్చజేసేసి ద్రవరూపంగా మార్చేసేసి, అంటే పేరినటువంటి నెయ్యి మనకు ఉన్నట్లయితే కాస్తే ద్రవరూపంగా మారిపోతుంది. లేకపోతే ఆల్రెడీ మనకు ద్రవరూపంగా ఉన్నటువంటి నెయ్యే మన వద్ద ఉన్నట్లయితే నెయ్యిని కొద్దిగా కాచేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో 50 గ్రాములు శొంఠి చూర్ణము, 50 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము, 50 గ్రాములు సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణము, 50 గ్రాములు పటిక బెల్లం పొడి కలిపాలన్నమాట. ఇందులో కూడా మొట్టమొదట పటిక బెల్లం పొడి కలిపేసేసి తర్వాత మిగతా పదార్థాలని 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాముల చొప్పున కలుపుకోవాలి. అంటే 200 మిల్లీలీటర్ల ఆవు నెయ్యిలో మొదటగా పటిక బెల్లం పొడి 50 గ్రాములు కలిపేసేసి తర్వాత శొంఠి పొడి, తర్వాత వామును వేయించేసినటువంటి పొడి, తర్వాత సోంపు గింజల పొడి, ఈ పద్ధతిలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పదార్థాలని కలిపేసేసి కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల ఔషధం బాగా కలిసిపోయి బ్రహ్మాండమైనటువంటి లేహ్యంలాగా తయారైపోతుంది అనమాట. అంటే హల్వాలాగా తయారైపోతుంది అనమాట. ఈ యొక్క ఔషధాన్ని వాడుకునేటప్పుడు మరి అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా మరి ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ పంచదార వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అనమాట. అందుకే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఔషధంగా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు దీన్ని మనం చెప్పుకున్నటువంటి నిర్దిష్ట ప్రమాణంలో వాడుకోవచ్చు. ఈ యొక్క పదార్థం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం అంటే ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొక్కసారి ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించాలన్నమాట. ఈ యొక్క పద్ధతిలో రోజు ఉదయం ఒక 5 గ్రాముల ఔషధము, అదేవిధంగా సాయంత్రం పూట ఒక 5 గ్రాముల ఔషధం చప్పరించేసి కాస్త కాచిచల్లార్చినటువంటి నీళ్లు తాగితే సరిపోతుంది అనమాట. గోరువెచ్చని నీళ్లు తాగినా సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు, నేను ఏవైతే ఆ యొక్క లక్షణాలు చెప్పానో ఆ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నప్పటికీ చాలా చక్కగా సమర్థవంతంగా ఈ ఔషధాలు పనిచేసి ఆ యొక్క సమస్యను తగ్గించేందుకు చక్కగా మనకి సహకరిస్తాయన్నమాట. మరి ఈ యొక్క ఔషధము ఒక 40 రోజులకు సరిపోతుంది. అంటే రోజు మనం 10 గ్రాముల చొప్పున వాడతాం కాబట్టి 40 రోజులకు 400 గ్రాముల ఔషధం సరిపోతుంది అన్నమాట. మరలా అవసరాన్ని బట్టి మరలా తయారు చేసుకొని వాడుకుంటే
కావాలంటే వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసేసి మరి యొక్క సమస్యలు అంటే ఆ యొక్క లక్షణాలన్నీ బాగా తగ్గిపోయిన తర్వాత ఈ యొక్క ఇదే ఔషధాన్ని వారంలో 2 సార్లు రోజు పరిగడుపున అంటే ఉదయం నిద్ర లేచి మొహం కడిగిన తక్షణమే ఒక టీ స్పూన్ చప్పరించేసేసి ఒక గోరువెచ్చని నీళ్లు తాగుతున్నా సరిపోతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో నేను చెప్పిన రోజులు వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఆవు నెయ్యిలో బిట్రిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. ఈ బిట్రిక్ యాసిడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ప్రేవుల చలనాన్ని ప్రేవుల కదలికలను బాగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ప్రేవులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు కూడా ఈ బిట్రిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే ఈ వామును గురించి మనం ఆలోచించినట్లయితే వాములో ఈ థైమాలు అదేవిధంగా కార్వకాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే మన కడుపులో అంటే పొట్ట భాగంలో యాసిడ్ సిక్రేషన్ని కరెక్ట్గా చేస్తుందన్నమాట. ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి కాకుండా అదేవిధంగా యాసిడ్ మరీ తక్కువగా యాసిడ్ ఉత్పత్తి కాకుండా ఈ యొక్క థైమాల్ అనే రసాయన పదార్థం పనిచేస్తుంది అనమాట. కాబట్టి మన దేహానికి ఎంత అవసరమో ఏ టైంలో ఏ పద్ధతిలో మన దేహానికి ఎంత అవసరమో ఆ పద్ధతిలోనే అది ఆ యొక్క యాసిడ్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క థైమాల్. అట్లే థైమాలు ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ పెరగకుండా ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేందుకు ఈ థైమాల్ ఫ్లేవనాయిడ్స్ పనిచేస్తాయి. ఈ థైమాల్ కార్వోకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు కూడా ఇవి దోహదపడతాయి. అట్లే శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ విధంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా చక్కటి జీర్ణశక్తికి ఆఖరి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ మనం తర్వాత చెప్పుకున్నటువంటి ఈ యొక్క పదార్థం ఉన్నటువంటి సోంపు, ఈ సోంపు గింజల్లో కూడా అనెతాలు ఫైబరు అదేవిధంగా ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ అనెతాల్ అనేటువంటి ఈ యొక్క పదార్థం ఉండడం వల్ల పులవకుండా తీసుకున్నటువంటి ఆహారము తిన్నటువంటి ఆహారము త్వరగా పులవకుండా ఉండేందుకు ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు ప్రేవులు చలనశక్తికి బాగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క అనెతాలు ఉపయోగపడుతుంది. ఫైబర్, ఇందులో సోంపు గింజల్లో విపరీతంగా ఫైబర్ ఉంటుందన్నమాట. అంటే దాదాపు 100 గ్రాముల సోపు గింజల్లో 30 నుంచి 40 గ్రాముల వరకు కూడా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క ఫైబరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా అనేక రకాలైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలన్నింటినీ కలిపేసి మనం ఒక ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా సమర్థవంతంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ను ఎదుర్కొనేందుకు మనకి ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.